పోలీసులకు ఇచ్చే అలవెన్సులు వారి నెలవేతనంతో కలిపి ఇవ్వడంతో ఆదాయం ఎక్కువగా పెరిగి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని తెలంగాణ పోలీస్ ఫోరం అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ సభ్యులతో కలిసి శ్రీశైలం మాట్లాడారు. వచ్చే శాసనమండలి ఎన్నికల్లో పోలీసులు వారి కుటుంబ సభ్యులు అందరూ ఓటు నమోదు చేయించుకోవాలని, దీనివల్ల పోలీసుల సంఖ్యాబలం ప్రభుత్వానికి తెలిసి సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని తెలిపారు. పోలీసులకు వచ్చే అలవెన్సులను మించి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని, దీనివల్ల పోలీసు కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందన్నారు. అలవెన్సులను నెలవారీ వేతనంలో కలిపి కాకుండా వేరుగా చెల్లించినట్లయితే వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు. 10 సంవత్సరాల నుంచి పోలీస్ కానిస్టేబుల్లకు విలువ ఇయ్యలేదు. ఇప్పుడైనా కొద్దిగా మార్పు తెచ్చుకొని పోలీసు వాళ్ళకు విలువ ఇవ్వండి, మాట్లాడండి. ఒక కానిస్టేబుల్ అనగాడు, కానిస్టేబులే మొత్తం సమాజాన్ని కాపాడుతాడు. విలువ ఇచ్చి మాట్లాడి నేర్చుకోండి. మనకు విలువ పెరగాలంటే మనం ఓటే ఆయుధము. దయచేసి చెప్తున్నా. ఇంకొకటి వర్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో మనకు అలవెన్సులు కలుస్తున్నాయి. అలవెన్సుల వల్ల 8 లక్షలు అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, 8 లక్షలు తక్కువ అయితే తక్కువ ఉండదు. అంటే గవర్నమెంట్ మనం ఏం చేస్తున్నాం, మన అలవెన్స్ల వల్ల ఒక 20,000 కలిస్తే 8 లక్షలు అయిపోతుంది. అదే 20,000 తక్కువ అలవెన్స్ అలా కలవకపోతే 7,80,000 అవుతుంది. అలవెన్స్లు అలా కలపొద్దని చెప్పి కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను ఒక తెలంగాణ పోలీస్ ఫోరం ద్వారా డిమాండ్ చేస్తున్నా. ఇది కూడా రేవంత్ రెడ్డి గారికి త్వరలో తెలంగాణ పోలీస్ ఫోరం ప్రెసిడెంట్గా లెటర్ ఇవ్వబోతున్నాం. దయచేసి ఓటు నమోదు చేసుకోండి, పట్టభద్రుల ఓటు నమోదు చేసుకొని పోలీసు వల్ల ఇన్ని వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ సివిల్ అని చెప్తే అన్నీ అవుతాయి. పోలీసుల తరఫున నేను మాట్లాడనీకున్నా. దయచేసి అందరూ నమోదు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మీ జై తెలంగాణ శ్రీశైలం.